కాలినడకన దేశమంతా చాలాసార్లు తిరిగాను. అశాంతి ఎక్కువయిందే గాని ప్రశాంతి లభించలేదు. శాంతి, ఆనందం తిరగటంలో, చదవటంలో కాక సాధన చేసి అనుభవం పొందటంలో ఉందని గ్రహించాను. అనుభవం, ఆనందం కలిస్తే అర్ధనారీశ్వర తత్వం. అనుభవం లేనిదే ఆనందం కలుగదు. ఆ అనుభవం అలౌకికం. అనుభవం హృదయానిది. ఆ అలౌకిక అనుభవం వలన మాత్రమే ఆనందం కలుగుతుంది. ఈ రెండు ఒక్కచోటనే ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలలో ఆరితేరి మన శ్రేయస్సును కోరేవాడు ఆప్తుడు. ఆ ఆప్తుడు నీకు చెబుతాడు, చేయిస్తాడు. నువ్వు తప్పులు చేస్తే సవరిస్తాడు. ఆపత్కాలంలో రక్షిస్తాడు. అతడే గురువు. స్త్రీ దైవమైన కాళికాదేవిని ఇష్టదైవంగా ఆరాధించి, స్త్రీ సన్యాసిని అయిన భైరవీ బ్రాహ్మణిని గురువుగా స్వీకరించి, భార్య అయిన శారదాదేవిని జగన్మాతగా పూజించాడు మన రామకృష్ణుడు. కాబట్టి స్త్రీలు ఆధ్యాత్మికతకు అర్హులే. ఆహారం చేత పోషింపబడితే శారీరక పరిణామం అంటారు. విద్యాభివృద్ధి చేత మానసిక పరిణామం వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలలో అభివృద్ధి చెందితే ఆధ్యాత్మిక పరిణామం అంటారు. త్రికరణ శుద్ధిగా ఏ జీవికి కూడా హింస చేయకుండటమే అహింస. అంటే దయ పూర్ణత్వం పొందితేనే అహింస అవుతుంది. సత్యమంటే ఆడిన మాట తప్పకుండా ఉండడం. ఈ సత్యదీక్ష సక్రమంగా ఉంటేనే గాని ఆధ్యాత్మిక మార్గం సున్నితం కాదు. తృష్ణ అంటే కోరిక. ఎవరికైతే ఈ లోకకాంక్షలు తగ్గి ఉంటాయో, ఎవరైతే ఈ కోరికలను చంపేస్తారో వాళ్లకు ఈ ఆస్తేయం సిద్ధిస్తుంది. ఆస్తేయం అనగా దొంగతనం చెయ్యకుండా ఉండటం అని అర్థం. ఎవరివో భావాలను తీసుకొని గ్రంథం రాసి తన సొంతమని ప్రకటించడం అనేది కూడా ఆస్తేయం కిందికే వస్తుంది. ఈ ఆస్తేయం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యక్తి, రెండవది వస్తువు, మూడవది భావం. వ్యక్తి తృష్ణ అంటే మనుషులను గూర్చి తృష్ణ అని అర్థం. దీన్ని వివరిస్తాను విను. సాధారణంగా ఇది కామ్యంగా ఉంటుంది. అంటే ప్రపంచ సుఖాల కొరకై ఉంటుంది. ఎలాగంటావా? భార్యకు భర్తపై తృష్ణ, భర్తకు భార్యపై తృష్ణ. ఈ తృష్ణ వల్ల ఒకరికొకరు దాసులైపోతారు. వారి వ్యక్తిత్వాన్ని, స్వాతంత్రాన్ని పూర్తిగా పోగొట్టుకుంటారు. ఈ తృష్ణ విపరీతంగా పోతే భార్యాభర్తలలో మాత్రమే ముడిపడి ఉండక భర్తకు పరస్త్రీల మీద, భార్యకు పరపురుషుల మీద పోతుంది. బ్రహ్మతేజస్సు అంటాం. అది ఎలా వస్తుంది? బ్రహ్మచర్యం వల్లనే వస్తుంది. ఈ బ్రహ్మచర్యాన్ని 12 ఏండ్లు సక్రమంగా పాటిస్తే వాడికి త్రిలోక రాజ్యాధిపత్యం కూడా వస్తుందంటే ఆశ్చర్యం లేదు. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏది అవసరమో తీవ్రంగా యోచించి స్వీకరించాలి. ఈజ్ దిస్ ఎసెన్షియల్ ఫర్ మై స్పిరిచువల్ గ్రోత్? ఇది నా ఎదుగుదలకు అవసరమా అని ఆలోచించాలి. శౌచమంటే శుచి లేక పరిశుద్ధత అంటారు. మరల శుచి బాహ్యమని, అంతరమని రెండు విధాలుగా ఉన్నది. మనస్సులో ఏ విధమైన కల్మష గుణాలు లేకుండా ఉండటం అంతర శౌచం. అంటే దుర్గుణాలు లేకుండా ఉండటం. దుర్గుణాలు ఎప్పుడు లేకుండా ఉంటాయో సద్గుణాలు వెంటనే మనలోకి ప్రవేశిస్తాయి. మనస్సు నిర్మలమైంది అనడానికి ఈ గుణాలు నీలో కనిపించాలి. వాటిలో మొదటిది మైత్రి. అందరితోనూ స్నేహంగా ఉండటమే దీనికి అర్థం. కొట్లాడకుండా ఉండటం, కాట్లాడకుండా ఉండటం, కోపతాపాలు లేకుండా, అసూయ ద్వేషాలు లేకుండా ఉండాలి అన్నమాట. అహింసావ్రతం సక్రమంగా పాటిస్తూ ఉంటే గాని ఇది సాధ్యం కాదు. రెండవది కరుణ అంటే దయ. మూడవది ముదిత. ముదిత అంటే సంతోషం. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. నాలుగవది ఉపేక్షతో ఉండటం. అంటే సుఖం కలిగినా, దుఃఖం వచ్చినా, పుణ్యం చేసినా, పొరపాటున ఒకవేళ పాపం చేసినా చెలించకుండా నిర్లక్ష్య భావంతో ఉండాలి. ఈ విధంగా అంతర శౌచం, దేహ శౌచం,
వస్త్ర శౌచం, గృహ శౌచం, పరిసర శౌచం అనే పలు శౌచాలను కలిగి ఉండటమే ఈ శౌచం అనే దానిలో ఉన్న అంతరార్థం. వీటన్నింటిని ఎప్పుడు మనం క్షుణ్ణంగా పాటిస్తామో అప్పుడే సాధన సక్రమంగా మనకు సాగుతుంది. ఈ రహస్యాన్ని గట్టిగా నమ్ము, అలా ఆచరించుకో. సాధన అప్పుడు నీకు సాధ్యమై తీరుతుంది. అలా నీవు ఆచరించుకుంటావని నమ్ముతూ ఈ శౌచ విషయంను ఇక ఇక్కడితో నిలిపివేస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో నీవు ముందుకు వెళ్ళాలి అంటే సంతోషాన్ని పాటిస్తూ ఉండాలి. ఈ సంతోషాన్ని నిత్యం పానం చేసే వాళ్లకు కొన్ని లక్షణాలు వస్తాయి. శారీరకంగా చూశామంటే శరీరానికి మంచి తేజస్సు వస్తుంది. ముఖంలో కాంతి వెలుగుతూ ఉంటుంది. నేత్రాలు కలకలలాడుతూ ఒక మెరుపును కలిగి ఉంటాయి. కంఠం సున్నితమవుతుంది. నడక మందమవుతుంది. తొట్రుపాటు తొందరపాటులు ఉండవు. మానసికంగా చూస్తే సత్వబుద్ధి పెంపొందుతుంది. శాంతం తాండవిస్తుంది. మాటలు మధురత్వం మృదుత్వంతో కలిగి ఉంటాయి. కామక్రోధాదులు సడలిపోతాయి. వీటన్నింటి వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. కర్మయోగ ఫలితంగా పుణ్యలోక ప్రాప్తి వస్తుంది. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే ఈ క్రియాయోగం వల్ల చిత్తము నిర్మలమై ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కర్మయోగము, క్రియాయోగము రెండు వేరువేరు అని గ్రహించు. క్రియాయోగంలో వేదాధ్యాయనం, ఈశ్వర ప్రణిధానాలు ఉంటాయి. ఆసనాలు రెండు రకాలు. ఆరోగ్యానికి, నాడీ పటుత్వానికి ఉపయోగించేవి యోగాసనాలు. తపస్సు, ధ్యాన సమాధులకు ఉపయోగించే ఆసనాలు ధ్యానాసనాలు. ప్రాణాయామ కాలంలో చాలా నియమాలు ఉన్నాయి. ఎన్ని మాసాలు లేక సంవత్సరాలు ప్రాణాయామ అభ్యాసం సాగిస్తుంటారో అంతకాలం తీవ్రమైన బ్రహ్మచర్యం పాటించాలి. ఎట్టి ఉద్రేకం కలుగజేసుకోరాదు. అందుచేతనే యమనియమాలు ఈ ప్రాణాయామం చేసేవారికి తప్పకుండా ఉండాలన్నారు. అంతేకాదు ఆహార నియమం కూడా పాటించాలి. ధ్యానానికి విక్షేపం, కషాయం, లయం, రసాస్వాదనం అనేవి 4 ఆటంకాలు. ఈ ఆటంకాలను రానియ్యకుండా ధ్యానానికి చిత్తాన్ని సంసిద్ధం చేసి ఉంచడమే ప్రత్యాహారం. కళ్ళ ముందే ఆకర్షవంతంగా ఉండే ప్రపంచ సుఖాన్ని కాలదన్నేయాలి. అప్పుడు ధ్యానం కుదరటం, అనుభవాలు రావటం జరుగుతుంది. అలా కాకుంటే ఇవన్నీ కూడా సున్నా. నీ గురువును చిత్తంలో నిలుపుకునే ప్రయత్నాన్ని ధ్యానం అంటారు. నీ గురువును మనస్సులో నిలుపుకోవటాన్ని ధారణ అంటారు. గురువులోని సంపూర్ణంగా మునిగిపోవటాన్ని సమాధి అంటారు. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం. అపరోక్ష జ్ఞానం అంటే ప్రాపంచిక విషయాలు కాక భగవద్విషయమే. దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటేనే మహాత్ముడు, సిద్ధుడు అవుతాడు. ప్రపంచ సుఖ దూరమై స్వార్థరహితమైనదే భక్తి. ఆ పరిపూర్ణ భక్తి వాహినియందు ప్రపంచమే లేదు. ఆ ప్రేమకు కేంద్రమైన భగవంతునిపై చిత్తం నిశ్చలంగా నిలిచిపోవడమే భక్తి. దూరం నుండి నీ గురువును దర్శించడం శాంతభక్తి. సన్నిధిలో సేవించడం దాస్యభక్తి. స్నేహభావన సత్యభక్తి. బిడ్డగా భావించడం వాత్సల్యభక్తి. భరించువాడనే భావన మధురభక్తి. భక్తి 2 రకాలు. శాస్త్ర నియమాలతో పూజించడం వైధిభక్తి. ఆ భగవద్ దర్శనం పొంది ఆ మాధుర్యాన్ని గ్రోలుతూ ఆ ఆనందసాగరంలో విహరించడం పరాభక్తి. ఆధ్యాత్మిక మార్గంలో చివరిది జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంలో త్యాగం లేకపోతే అనుభవం రానే రాదు. కర్మయోగంలో లౌకిక సుఖాలు ఉంటాయి. రాజయోగంలో నాడీబలం, బుద్ధి సూక్ష్మతలు ఉంటాయి. భక్తియోగంలో భగవద్దర్శన వియోగం ఉంటుంది. జ్ఞానయోగంలో అనుభవవేద్యమైన ఆత్మానందం ఉంటుంది. మన ఇంద్రియాలతో అనుభవించే సుఖాలన్నీ అనిత్యం అని, త్రికాలాలలో ఉండే బ్రహ్మం నిత్యమని
గ్రహించడమే వివేకం. వివేకం లేని వైరాగ్యం, వైరాగ్యం లేని వివేకం ఎందుకూ పనికిరావు. వివేకానికి వైరాగ్యం అలంకారం, వైరాగ్యానికి వివేకం పునాది. రెండూ కలిసి ఉంటేనే సాధకుడిలో మార్పు వస్తుంది. తితిక్ష అంటే ఓర్పు, సహనం, క్షమ అని అర్థం. ఎవడు ఎంతవరకు సత్వసంపన్నుడో అంటే వాడి తితిక్షను బట్టి తెలుసుకోవచ్చు. ఏ వికారాలు పొందకుండా ఉండటమే తితిక్ష. శ్రద్ధ భక్తులంటున్నామా? ఎంత శ్రద్ధ ఉంటే అంత భక్తి, అంత అభివృద్ధి ఉంటుంది. ఈ శ్రద్ధ అనేది అసలు ఆధ్యాత్మిక సౌధానికే పునాది గడ్డేమో అనిపిస్తుంది సుమా. నీలో ఉన్న దుష్ట సంస్కారాలను ముందు తెలుసుకొని దానిని నశింపజేయాలి. ఈ సంస్కారాల బాధ లేకుండా చేసుకుంటేనే నీకు ఆధ్యాత్మికంగా ఉన్నతి ఉంటుంది. దీనిని సమాధానం అంటారు. నువ్వు ముముక్షుడవు అయినావు అంటే ధార్మిక జీవితంలో ప్రవర్తనలో మార్పు రావాలి, వైరాగ్యం రావాలి. బాహ్యాభ్యంతరంలో వైరాగ్యం ప్రతిబింబించాలి. ఈ ప్రపంచ సుఖాలు అనిత్యముగా నువ్వు తెలుసుకోవాలి. శాశ్వత ఆనందమైన బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించాలి. దానినే ముముక్షత్వం అంటారు. ఆధ్యాత్మిక అనుభవం అనేది లింగభేదానికి అతీత స్థితిలో ఉంది. స్త్రీలు స్త్రీత్వాన్ని నిలుపుకుంటూ పురుషత్వాన్ని, పురుషులు స్త్రీ లక్షణాలను సాధించాలి. అదే అర్ధనారీశ్వర తత్వం. సాధకుడు దీనిని గ్రహించాలి.